మహిళా రిజర్వేషన్ బిల్లుపై పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీజేపీ పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన బీజేపీ నేత కందుల సంధ్యారాణిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చట్టసభలో మహిళలకు ప్రధాని మోదీ కల్పిస్తున్న 33% రిజర్వేషన్లను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని సంధ్యారాణి విమర్శించారు. శాంతియుత నిరసనలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. Down, 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 down. Down, 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 Congress party. Bharat Mata, Jai Mata, Bharat Mata, Bharat. అన్నకి దిష్టి బొమ్మ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం డౌన్ 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 Congress, 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 Bengal Rajam, Dobri Rajam, ఓటేసినటువంటి వాళ్ళను మహిళా బిల్లుకు వ్యతిరేకించినటువంటి వాళ్ళను రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో మహిళా సాధికారత, మహిళలు రాజకీయంగా ఎదిగినప్పుడు మాత్రమే మహిళల అభ్యున్నతి సాధ్యమవుతుందనేటువంటి మాటలు వారు ఏవైతే చెప్పిండ్రో
వాటిని కాలరాస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పూర్తిగా మహిళా రిజర్వేషన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితులని మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోదీ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మహిళలకి చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే పార్లమెంటులో మరి చట్టం తీసుకొచ్చేటువంటి క్రమంలో పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ మహిళల పట్ల కాల ఎములుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మహిళలందరూ కూడా వచ్చేటువంటి రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఈ ధర్నాలో మరి పోలీసు అత్యుత్సాహం నిజంగా కూడా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటదన్నట్టుగా ఎప్పుడు ఇక్కడే మేమే ఉంటామన్నట్టుగా వాళ్ళు రాసుకొచ్చుకున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మహిళలం మేము ధర్నాలో కూర్చుంటే కేవలం ఇద్దరు పోలీసు మహిళా పోలీసులు మిగతా మొత్తం కూడా మగవాళ్ళు వచ్చి మొత్తం పూర్తిగా ఆడవాళ్ళందరినీ కూడా నెట్టేయడం అసభ్యంగా ప్రవర్తించడం నిజంగా కూడా చాలా అమానుషంగా బాధ విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖబర్దార్ మీరు అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు ఎప్పటికీ ఈ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి మీరు భావించొద్దని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. అప్పుడు ప్రతిదీ కూడా లెక్కతో మేము తేలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా మహిళల ఎదుగుదల కోసం నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి కృషి ఎనలేనిది. దీన్ని అడ్డుపుల్ల వేస్తూ మహిళల యొక్క అభ్యున్నతిని కాలరాస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికలలో ప్రజా కోర్టులో ప్రజలు ఇచ్చేటువంటి మహిళలు ఇచ్చేటువంటి తీర్పుకి మీరు బలికాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మళ్ళొక్కసారి మహిళా లోకాన్ని కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను. ఎవరు మహిళల కోసం మహిళా అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరు మహిళల జీవితాల్ని కాలరాస్తూ ఉన్నారో గమనంలో పెట్టుకొని మీరు ఎన్నికల సమయంలో కర్రుగాచి వాత పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మళ్ళొక్కసారి మనవి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.